వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలోను ఇటీవల గట్టిగా వినబడుతున్నటువంటి ఒక పేరు, ఒక ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి అంశం. వైఎస్ఆర్సీపీకి కరుడుగట్టినటువంటి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి కూడా చాలా అతిపెద్ద అభిమాని అయినటువంటి కృష్ణారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అమెరికాలో చదువుకుంటున్నాడో, ఉద్యోగం చేస్తున్నాడో, మొత్తంగా అక్కడ స్థిరపడ్డాడు, ఏదో అయ్యింది. ఇటీవల కొన్ని అనారోగ్య కారణాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్కి గురవడం, హాస్పిటల్లో చేరడం, ఇదంతా జరిగింది. సో హాస్పిటల్లో చేరిన తర్వాత వైద్యానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటంటే, దాదాపుగా ఇప్పటికిప్పుడు వాళ్ళు వైద్యం చేయించడానికి కావాల్సింది మొత్తం $2,50,000. $2,50,000 అక్కడ కేవలం ఈ వైద్యం చేయించడానికి. దాని తర్వాత మరి ఎన్ని రోజులు ఇంకా హాస్పిటల్లో ఉంటాడు, ఎంత అవుతుంది అంటే ఓవరాల్గా ఇండియన్ కరెన్సీలో లెక్క పెట్టుకుంటే అయ్యేది, వాళ్ళు ఎక్వైర్ చేస్తున్నటువంటిది ఓవరాల్గా ఎస్టిమేషన్ అయ్యేటువంటి చూస్తే 5-10 కోట్ల లోపులోనే ఉంటుంది. 5-10 కోట్ల దాకా అవుతుంది అనేది చాలామంది వ్యాఖ్యానిస్తున్నటువంటి అంశం. ఇంకా పూర్తి స్థాయిలో మనకు కూడా తెలియదు. అయితే దీనికి సంబంధించి వారి మిత్రులు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు, యూఎస్లోనే ఉండేటువంటి వాళ్ళు, క్రిస్మస్ కదా అని చెప్పి బయటికి వెళ్దాం అనుకున్న వాళ్ళు అందరూ ఆగిపోయి హాస్పిటల్కి వెళ్ళి గిటార్ వాయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లు, జగన్మోహన్ రెడ్డి గారి పాటలు, వాళ్ళ పార్టీ పాటలు, ఇవన్నీ కూడా పెడుతూ ఆయన్ని ఉత్సాహం తెప్పించేటువంటి ప్రయత్నం, స్పృహలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి డాక్టర్స్ రిపోర్ట్ ఏంటి అంటే ఎవరికి తెలియదు. సో డబ్బులు లేవు. ఇన్సూరెన్స్ ఏమైనా కవర్ అవుతుంది అనుకుంటే ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయి 6 నెలలు అయింది, ఇప్పటికీ కూడా కట్టలేదు. వాళ్ళ ఆర్థిక స్తోమత ఇది చూసినప్పుడు అంటే అమెరికాలో ఉన్నాడు కాబట్టి అంటే అది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు దాని మీద సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం చూస్తే, ఈ కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తికి సాయం ఎవరు చేయాలి అన్న దాని మీద చర్చ జరుగుతోంది. కొంతమంది అక్కడ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, అలాగే ఆటా, తానా ఇవి ఉన్నాయి కదా, సో వీళ్ళే అక్కడ భరించాలి, వాళ్ళందరూ సాయం చేయాలి అని చెప్పని అంటుంటే, దానికి సంబంధించి ఇంకొక ప్రకటన వెలువడుతోంది. ఇక్కడ ఆటా మరియు తానా అనేటువంటివి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్య కోసం ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమన్నా సమాచార సహాయం చేయడానికి మాత్రమే, ఆర్థిక సహాయం కాదండి, సమాచార సహాయం, అలాగే ఉద్యోగాలు ఎవరికన్నా కావాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి రెఫరెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం, ఇవి మాత్రమే. ఈ తానా కానీ ఆటా కానీ ఉన్నటువంటివి కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు, అందరినీ సాంస్కృతిక సమ్మేళనాలు, వీటికి సంబంధించి మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అలాగే సర్వీస్ కూడా ఒకళ్ళకి సంబంధించినటువంటి వైద్య ఖర్చులు అన్నటువంటి దాంట్లో కాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి సంబంధం లేదు అని చెప్తున్నారు. సరే, అయిపోయింది. పోనీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళు ఎవరైనా భారతదేశం నుంచి చేస్తున్నారా లేదో, అక్కడే ఉండేటువంటి ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా చాలామంది, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ వీళ్ళు కానీ చాలామంది ఉన్నారు కదా, వీళ్ళు ఎవరన్నా చేస్తున్నారంటే అందరూ సైలెంట్. ఇప్పుడు కృష్ణారెడ్డికి సాయం ఎవరు చేయాలి? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కనీసం, అంటే వాళ్ళ పార్టీ వాళ్ళని చూడండి, ఒక్కళ్ళు కూడా కనీసం అధికార ప్రతినిధులు అన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడలా. సరే, ఇక ప్రైవేట్గా గో ఫండింగ్ అని చెప్పి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టుకున్నారు. దాదాపు $2.5 లక్షల సహాయం కావాలి అని. ఇప్పటివరకు జమ అయింది కేవలం $10,000 మాత్రమే. కేవలం $10,000. ఇక్కడి నుంచి ఎవరో అక్కడికి పంపించేటువంటి సాహసం కూడా చేయట్లేదు. గో ఫండింగ్లో వీళ్ళు చేసేటువంటి సాహసం కూడా వీళ్ళు చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఎవరన్నా నాయకులు తీసుకెళ్తారంటే లేదు. చేతి మీద పచ్చబొట్టు వేసుకునేంత స్థాయిలో అతనికి అభిమానం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా విమర్శిస్తూ ఉంటే ఇక బూతులే దాదాపుగా. అంత స్థాయిలో పార్టీని అభిమానిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కోసం 2019 నుంచి కూడా, ఇంకా మాట్లాడితే ముందు నుంచి కూడా పనిచేస్తూనే ఉన్నాడు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. సో అక్కడ ఉన్నటువంటి ఆ నలుగురే గిటార్లు వాయిస్తూ పాటలు పాడుతూ చేస్తున్నారు. కొన్ని వాళ్ళు ఏమైనా సాయం చేద్దాం అనుకుంటే వాళ్ళది అంతంత మాత్రమే స్థితి అని అంటున్నారు. సో వైఎస్ఆర్సీపీలో కార్యకర్తని పట్టించుకునేటువంటి మెకానిజం కూడా లేదా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు. ఎందుకంటే కార్యకర్తలకి $100, $200 డొనేషన్ అనేది తీసుకొని, సభ్యత్వ రుసుము తీసుకొని, వాళ్ళకి సంవత్సరానికి $2,00,000, $5,00,000 ఆరోగ్య బీమా అనేది పార్టీ కల్పిస్తోంది. అలాంటిది వైఎస్ఆర్సీపీలో అంతదాకా ఊడిగం చేసి, అంత అభిమానించి, ఏకంగా చేతి మీద పచ్చబొట్టు సైతం వేయించుకున్నటువంటి వ్యక్తికి, ఆర్థిక స్తోమత లేకుండా ఉన్నటువంటి వ్యక్తికి అక్కడ ఆ విదేశీ గడ్డ మీద బ్రెయిన్ స్ట్రోక్ తోటి ఇలా పడిపోతే జగన్మోహన్ రెడ్డి ఏం సాయం చేయడా?
తానా ఆటాలు కదిలి రావాలా ఈయన కోసం, జగన్మోహన్ రెడ్డి ఎందుకని సాయం చేయడు కనీసం సొంత పార్టీ కార్యకర్తకి అన్నటువంటి విమర్శ వస్తుంది. అఫ్కోర్స్ అది ఆయన చెయ్యాలా వద్దా అనేది ఆయన డిస్క్రిప్షన్. దాన్ని జగన్మోహన్ రెడ్డి చెయ్యాలి అని చెప్పడానికి మనకు ఎటువంటి రైట్ లేదు, డిమాండ్ చేయడానికి మనకు రైట్ ఎలాంటిది లేదు. ఇక తానా ఆట అంటారా, అది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు దేనికోసం అని చెప్పి అవి నెలకొల్పారు. తద్వారా దానికి సంబంధించి ఏం సాయం చేస్తారు చేయరు అనేది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది. ఇక సామాన్యంగా ఉన్న మీరు కానీ నేను కానీ ఏంటంటే మనకు ఉన్నటువంటి స్థాయిలో 10 రూపాయలు 20 రూపాయలు మనకుంటే మనం పంపిస్తాం, ఆ గో ఫండింగ్ అన్న దాంట్లో పంపిస్తాం. బట్ ఎంతవరకు సరిపోతుంది? భారతదేశంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరు కూడా చూసి కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తిలాగా అని చెప్పి వాళ్ళు ఏం సాయం చేయరు. చేసేటువంటి వాళ్ళు ఉంటే చేస్తారు, లేదంటే లేదు. ఇక్కడ ఎవరిని బలవంతం చేయడానికి అన్నటువంటిది కూడా లేదు. సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆయనకి అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్న పాయింట్ వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నాకు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్ళి మరి పోరాడుతున్నాడు, కోట్ల రూపాయలు లాయర్ ఫీజులు చెల్లించి. ఆయనకి మరి ఓట్లు వేసినటువంటి 1,30,00,000 మంది ఎవరైతే ఉన్నారో 1,30,00,000 మంది అందరూ తలా 10 రూపాయలు పంపించినా కూడా క్లియర్ అయిపోతుంది. మీరందరూ 10 రూపాయలు ఎందుకు, నేనే చూసుకుంటాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 2 నిమిషాల్లో పని అయిపోతుంది. వాళ్ళ కార్యకర్తను హ్యాపీగా బతికించుకుంటారు, అది ఇంకా మైలేజ్ వస్తుంది. బట్ అన్ఫార్చునేట్గా లేదు, అలాంటిదేం లేకుండా తానా ఆటాలు చేయాలి, లేదంటే గో ఫండింగ్లో మిగతా పబ్లిక్ ఎవరైనా చేయాలి. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేమేం చేయలేము, మేమేం మాట్లాడలేము అన్నట్టుగా ఉంది. బయటికి మాత్రం నిష్ఠూరాలు వెళ్ళబోతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేదంటే రాజకీయ నాయకులు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మన తెలుగువాడు కదా సాయం చేయలేరా అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. ఏమనాలి? సో ఇప్పుడు చెప్పండి, కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అక్కడ కారణాలు మనకు తెలియదు పూర్తిగా. అక్కడ ఆ కేస్ డైరీ ఏంటనేది, మెడికల్ డైరీ ఏంటనేది మనకు తెలియదు. కేవలం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, శస్త్రచికిత్స జరిగింది అని చెప్పని అన్నారు తప్పితే పూర్తి వివరాలు కూడా ఎక్కడ వాళ్ళు బయట పెట్టింది లేదు. గో ఫండింగ్లో మాత్రం తీసుకెళ్ళి పెట్టారంతే. ఇప్పుడు సాయం ఎవరు చెయ్యాలి? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.